హరే కృష్ణ. సో మనం ఆల్రెడీ లాస్ట్ క్లాసెస్లో మనం డిస్కస్ చేసుకున్నాం. సో ఒక్క పరతత్వం నుంచి అబ్జల్యూట్ ట్రూత్, ఒక్క పరతత్వం నుంచి అనేక తత్వాలు వస్తున్నాయి. ఒకటి విశ్వతత్వము, రెండు శంభుతత్వము, మూడు శక్తి తత్వము, నాలుగు జీవతత్వం. సో ఈ నాలుగు తత్వాల్లో ఆల్రెడీ మనం విశ్వతత్వం గురించి తెలుసుకున్నాము, రెండు శంభుతత్వం గురించి తెలుసుకున్నాము. సో ఆ ఒక్క పరతత్వము అనేక తత్వాలు ఎందుకు మారాల్సి వస్తుందంటే, సో భగవంతుడు తన యొక్క ఆనందాన్ని ఇంకా రెట్టింపు చేసుకోవడానికి, ఇంకా పరమానందాన్ని ఆస్వాదించడానికి కోసం. అలాగే మనలాంటి బద్ధజీవుల్ని మనలో ఉన్న గుణాలను బట్టి ఆ భగవంతుడు అనేక విస్తరణలు కావచ్చు, అనేక తత్వాలు, శంభుతత్వం కావచ్చు, శక్తితత్వాలు కావచ్చు, లేదా దేవతలు, జీవతత్వాలు కావచ్చు. సో ఇవన్నీ కూడా ఎందుకనంటే కేవలం త్రిగుణాల ప్రభావానికి లోనైనటువంటి మనలాంటి వాళ్ళని రకరకాల పద్ధతిలో మనల్ని క్రమక్రమంగా ఆయన వైపు వెళ్ళడానికి. ఇవన్నీ నాకు అవసరం లేదు, ఇదంతా ఏదో నాకు కన్ఫ్యూజన్గా ఉంది, ఇవన్నీ నేను అభ్యసించడం నాకు కష్టంగా ఉందంటే అట్లయితే మీరు దీని గురించి ఏం పచ్చుకోవాల్సిన అవసరం లేదు. మనం డైరెక్ట్గా ఒక కృష్ణుడిని మనం డైరెక్ట్గా మనం పూజించవచ్చు. అది భక్తుల ద్వారా ఆధ్యాత్మికమైనటువంటి గురువు పరంపరలో గురువు ద్వారా మనం డైరెక్ట్గా మనం సో రాధాకృష్ణ వరకు వెళ్ళిపోవచ్చు. సో ఇవన్నీ మనం ఎందుకు డిస్కస్ చేసుకుంటున్నాం మనం అంటే, సో మనం ఈ సిస్టమ్ అంతా ఎలా వచ్చింది, అసలు ఈ దేవి దేవత అంతా ఎలా వచ్చారు, అది సనాతన ధర్మంలో మనం రకరకాలుగా మనం కన్ఫ్యూజన్లో ఉన్నాం. అంటే అందరూ ఒకటే, అన్ని శక్తులు ఒకటే, అందరూ ఒక దగ్గరికి వెళ్తాము అని ఎవరికి తోచిన విధంగా, ఎవరికి నచ్చిన విధంగా చేసుకుని వెళ్తూ ఉన్నప్పుడు మనకే ఒక్కోసారి డౌట్ వచ్చేస్తుంటుంది అనమాట. అసలు వీళ్ళందరూ నిజంగా ఉన్నారా, ఉంటే అసలు వీళ్ళ యొక్క స్థానాలు ఏంటి, వీళ్ళ యొక్క స్థాయిలు ఏంటి, నిజంగా వీళ్ళు మన కర్మబంధాన్ని మనం బయటపడేయగలరా, లేదా మన కోరికలు తీర్చగలరా, నిజంగా అసలు వీళ్ళందరూ ఉన్నారా అని జనరల్గా ఇవన్నీ ఈ సందేహాలతో మనం చేసేటువంటి ప్రార్థనలు కావచ్చు, చేసేటువంటి అనేక పూజలు కావచ్చు, ఎక్కడ కూడా మనకి చేస్తున్నప్పటికీ కూడా మనకి ఎక్కడో సందేహాలు అలాగే ఉండిపోయినాయి, ఒక తృప్తి లేదు. ఎక్కడ మనకి ఎలాంటి చేస్తుంటే మనకి ఎక్కడ కూడా ఒక సాక్షిభూతంగా ఏం కనిపించట్లేము. కేవలం ఒక నమ్మకంతో పెద్దవాళ్ళు చెప్పారు, అందరూ అనుకుంటున్నారు కాబట్టి మనము ఇట్లా వెళ్ళాలి అని. ఇట్లా మనం వెళ్ళినప్పుడు ఏమవుతుంది, ఈ మానవ జన్మ మనం చేయాల్సినటువంటి అసలైనటువంటి సాధన కర్మగాన్ని బయటపడడానికి కావాల్సినటువంటి విశేషాలు ఏమి మనకు తెలియకుండా పోతాయి. సో అందువల్ల ఆ ఒక పరతత్వమే అనేక తత్వాలను ఆయన విస్తరించి, సో క్రమంగా ఆయన యొక్క ఆనందాన్ని పెంపొందించుకోవడం, క్రమంగా మనలాంటి వాళ్ళని ఆకర్షించి క్రమంగా తన వైపు తీసుకెళ్ళడానికి ఇవన్నీ రావచ్చు. సో ఇవాళ శక్తితత్వంలో ముఖ్యంగా శక్తి పీఠాలు, అమ్మవార్లు, సో వీళ్ళంతా మన గ్రామ దేవతలు ఉన్నారు, ఇంకా లేకపోతే కులదేవతలుగా ఉంటారు, అట్లానే లేకపోతే ఇంకొద్దిగా అంటే ఇంకా శక్తి పీఠాలుగా దుర్గమ్మవార్లు రకరకాలటువంటి ఆ పేర్లతో ఉన్నారు. అలాగే లక్ష్మీ అమ్మవారు, వాళ్ళు రకరకాల పేర్లతో, రకరకాల రూపాల్లో, రకరకాల అవతారాల కింద వాళ్ళు కూడా విస్తరిస్తున్నారు. సో ఇవన్నీ మనం అర్థం చేసుకోవడానికి శక్తి తత్వాన్ని మనం అర్థం చేసుకోవాలి. ఎందుకు ఆ ఒక్క భగవంతుడు అమ్మవారి రూపంలో ఎందుకు రావాలి. సో నాకు అనుకున్నట్టుగానే భగవంతుడు అనేక తత్వాల్లోకి వెళ్ళాలంటే ఆయన అనేక శక్తుల కింద ఆయన విభజించబడతారు. ఆయన అనేక శక్తులు ఆయన నుంచి వస్తాయి అన్నమాట. ఎన్ని శక్తులు అంటే చాలా శక్తులు ఉన్నాయన్నమాట దానికి. కానీ ప్రముఖంగా ఈ మూడు శక్తులు ఉన్నాయి. సో ఆయన శక్తులతో ఈ సమస్తాన్ని ఆయన పాలిస్తాడు, లేదా ఈ సమస్తాన్ని ఆయన చూసుకుంటుంటాడు. అందరినీ కూడా తన సిస్టంలో భాగంగా అందరినీ ఒక క్రమంలో పెడుతూ ఉంటాడు. దానికి రకరకాల శక్తులు. కానీ ఇక్కడ శక్తులు అని అంటే మనం మళ్ళీ ఆధునిక రంగం ప్రకారంగా ఏదో ఒక ఎనర్జీ, ఎనర్జీసే, కానీ ఎనర్జీస్ కూడా ఒక రూపాలు ఉంటాయి అన్నమాట ఇక్కడ శాస్త్రం ప్రకారం. సో ఆయన అంతర్గత శక్తి ఇట్లా ప్రముఖంగా మూడు శక్తులు ఉంటాయి. అంతర్గత శక్తి, తటస్థ శక్తి, బహిరంగ శక్తి. సో అంతర్గత శక్తి ఆయన పర్సనల్ ఎనర్జీ, ఇంటర్నల్ ఎనర్జీ.
సో ఆయన నుంచే విష్ణు దివ్యమైనటువంటి అవతారాలు లేదంటే ఆధ్యాత్మిక లోకాలు శాశ్వతంగా ఆయనే విస్తరించడం. ఆయన నుంచి ఇంకొక ప్రముఖమైన శక్తి అంటే తటస్థ శక్తి. సో ఈ నుంచే జీవులందరూ కూడా, జీవాత్మలన్నీ కూడా శక్తి నుంచి వస్తాయన్నమాట. అలాగే బహిరంగ శక్తి అంటే ఏదైతే మనం ఎక్స్టర్నల్ ఎనర్జీ, ఏదైతే కేవలం ఈ పంచభూతాలకు సంబంధించినటువంటి భౌతిక ప్రకృతి అంతా కూడా ఈ బహిరంగ శక్తి నుంచి వస్తుంది అన్నమాట. అయితే మొత్తానికి అన్ని కూడా భగవంతుడి నుంచి. అయితే ఆ ఒక భగవంతుడే అంతర్గత శక్తిగా, శక్తి, బహిరంగ శక్తిగా ఈ సమస్తాన్ని ఆయన పాలిస్తుంటాడు. ఆయన ఇష్టం అంతరంగ శక్తిని బహిరంగ శక్తిగా మార్చొచ్చు, లేదా ఎట్లయినా ఆయన చేయడానికి ఆయనకి అన్ని రకాల స్వతంత్రాలు ఆయనకు ఉన్నాయి. ఉదాహరణకి ఏ విధంగా ఒక ఎలక్ట్రీషియన్ కి అదే కరెంటుని ఫ్రిడ్జ్ లోకి వెళ్ళినప్పుడు అదే కరెంటే మనకి కూల్నెస్ ఇస్తుంది, కూలింగ్ ఎఫెక్ట్ ఇస్తుంది. అదే అది హీటర్లోకి వెళ్ళినప్పుడు ఓకేనా హాట్ అంటే హీట్ ఎఫెక్ట్ ఇస్తుంది, విపరీతమైన వేడిస్తుంది. అదే కరెంటే మరి ఒక ఎలక్ట్రీషియనే ఒక కరెంటుని ఒక వస్తువులోకి వెళ్ళినప్పుడు ఒక కోల్డ్ ఎఫెక్ట్ ఎలా వస్తుంది, అదే కరెంటు. మరి అలాగే అదే శక్తి, అదే కరెంటు ఇంకో దాంట్లోకి వెళ్ళినప్పుడు ఎలా అది వేడి ఎలా ఇస్తుంది. కానీ మనం గమనించినప్పుడు ఎలక్ట్రీషియన్కే తన మేధాశక్తితో ఆ వచ్చే అదే ప్లగ్ లో మనం పెట్టే ఎలక్ట్రిసిటీని డిఫరెంట్ గా మార్చినప్పుడు దేవాదేవుడు తన శక్తుల్ని రకరకాలటువంటి పద్ధతుల్లో ఆయన దేని నుంచి దేన్నైనా, ఎవరి నుంచి ఎవరినైనా సరే ఆయన చేయగలరు. అయితే మనకి ప్రముఖంగా ఈ మూడు ఉన్నాయి. అది ఇంకా చాలా ఉన్నాయన్నమాట. ఈ అంతరంగ శక్తిలో మళ్ళీ ఉన్నాయన్నమాట. మళ్ళీ లాదిని శక్తి, సంధిని శక్తి, సంవిత్ శక్తి. సో నేను ఆ వాటిలో వెళ్ళట్లేదు, ఎందుకంటే మనం కన్ఫ్యూజ్ అయిపోతాం. మనకి ప్రముఖంగా ఇట్లా మనం చూసుకుంటాం అన్నమాట. సో అట్లా మనం నేను శ్రీకృష్ణుడు, బలరాముడు, రాధారాణిగా ఆ ఒక్క భగవంతుడే ప్రముఖ విస్తరణ కిందన్నమాట. స్వాంశ అంటే ప్రముఖ విస్తరణ, ఆయన పర్సనల్ గా. సో ఈ సిస్టమ్నే మనం ఇక్కడ మనం మానవులుగా మనం వచ్చిన తర్వాత ఈ సిస్టమ్ని మన తల్లిదండ్రుల కింద మనం అదే సిస్టమ్ని లేదా అదే భావాన్ని మనం ఇక్కడ వృద్ధి చేస్తాం. మరి భగవంతుడు ఇట్లా రెండుగా ఎందుకు విభజించబడ్డాడు, ఎందుకు ఆయన విస్తరిస్తున్నాడు అంటే ఒక భక్తుడిని, ఒక బద్ధ జీవుడిని క్రమక్రమంగా, సో బలరాముడి రూపంలో గురుతత్వాన్ని అంటే డిసిప్లిన్ ని, అలాగే రాధారాణి రూపంలో ప్రేమతత్వాన్ని, సో రెండు కలగలిపినప్పుడు సో ఒక బద్ధ జీవుడు కావచ్చు, లేదా ఒక భక్తుడు కావచ్చు, క్రమక్రమంగా సో కృష్ణుడు ఆ సాధన మార్గంలో కృష్ణుడు వైపు చేరుకుంటాడు. సో అలాగే ఆ ఒక్క శ్రీమతి రాధారాణియే సో మళ్ళీ లక్ష్మీ అంటే వైకుంఠ తత్వం, విష్ణుతత్వంలో వైకుంఠ ధామం, శంభు తత్వంలో పార్వతీ ధామం, కైలాసంలో లాగా సరస్వతీదేవి లాగా జీవతత్వం, బ్రహ్మకి దేవి ధామం అంటే ఇక భౌతిక లోకాల. సో అదే చెప్పాను ఇందాక మనం కృష్ణుడు బలరాముడి కింద రాధారాణి క్రమశిక్షణ, దయ, ప్రేమ. సో తల్లిదండ్రులు ప్రేమ క్రమశిక్షణతో ప్రయోజకులు అవుతారు. సో అలాగే ఒక సాధకుడు తన పరిపూర్ణంగా భగవంతుడికి తన సంబంధాన్ని పునరుద్ధరించుకుంటాడు అన్నమాట. మనకి గురువు యొక్క ఆశీస్సులు, అలాగే అమ్మవారి యొక్క అనుగ్రహం మనకు కావాల్సింది. సో అయితే మనం చెప్పుకున్నాం. సో మరి పార్వతీ పరమేశ్వరుని తల్లిదండ్రుల కింద మనం కొన్ని పురాణాలు ఎందుకు ఇలా చెప్తారు అనంటే మనం క్లియర్ చేసుకుంటాం. సో భగవంతుడు ఈ భౌతిక సృష్టించాలనుకున్నప్పుడు సో ఆ మహావిష్ణువు ఈ ప్రధానం అనేటువంటి ఆ భౌతిక ప్రకృతిని సో తన కంటి చూపుతో దాన్ని యాక్టివేట్ చేస్తాడు. యాక్టివేట్ అయిన తర్వాత దాన్ని మహాతత్వం అంటారు. సో ఆ కంటి చూపులో చూసే వెలుగుని, ఆ కాంతిని శంభు. సో ఆయన ఆ నుంచి వచ్చేటువంటి అనేక జీవాలు ప్రకృతిలోకి లేదా ప్రధానంలోకి నింపబడుతున్నాయి. సో ప్రధాని అంటే ఒక ఏం చెప్పాలంటే దుర్గమ్మ వారి గర్భం లాగా అనమాట అది. ఓకే. సో ఈ జీవులన్నీ కూడా ఒక తండ్రి దగ్గర నుంచి ఏ విధంగా జీవుడు తల్లి వైపు వెళ్తున్నారు. సో ఇక్కడ ఈ భౌతిక ప్రకృతికి ఇక్కడ ఈ మార్గంలో ఈ జీవులందరూ కూడా శంభు శక్తి నుంచి, శంభు తత్వం నుంచి ఇక్కడ ఇట్లా వెళ్తున్నాయి. కాబట్టి క్రమంగా అవి
దుర్గమ్మ వారి యొక్క గర్భంలోకి వెళ్తున్నారు కాబట్టి అందుకని ఈ కొన్ని పురాణాలు ఈ ప్రకృతిలో సో శివ పార్వతులు పార్వతి పార్వతి పరమేశ్వరుని తల్లిదండ్రుల కింద చెప్తారు అన్నమాట. అయితే ఇక్కడ మనకు ప్రశ్న వేయచ్చు, అది నిన్న ఒక మాతాజీ ప్రశ్న వేస్తున్నాను. మరి మనం వీళ్ళందరూ కూడా ఈ అమ్మవార్లందరూ కూడా మన క్రమక్రమంగా మనం వాళ్ళని పూజించినప్పుడు వాళ్ళు మన క్రమక్రమం కృష్ణుని చేర్చారు కదా వాళ్ళు. అలాంటప్పుడు మనం శాశ్వతంగా అమ్మవారిని పూజిస్తూ మనం కృష్ణుని చేరుకోవచ్చు కదా. అలాంటప్పుడు సో మనం చేసేటువంటి ఈ దేవి దేవత ఆరాధనలో ఎక్కడ కూడా ఎలాంటి ఇబ్బంది లేదు కదా, అదేం తప్పేం కాదు కదా. ఖచ్చితంగా మనం ఎప్పుడు చెప్పు కదా అది తప్పు అని మనం ఎప్పుడు, ఎందుకంటే శాస్త్రాలే ఇవన్నీ కూడా ఎంకరేజ్ చేస్తాం. అయితే మనకి గతంలో మన అమ్మవారిని పూజిస్తూ లేదా అలాంటి స్వభావం మనం ఇప్పుడు మళ్ళీ మనం ఈ టాపిక్ వినంగానే మళ్ళీ వెంటనే మనం మన పాత పద్ధతిలో మళ్ళీ మనం మనకు నచ్చిన మన అమ్మవారిని మనం చేసుకోవచ్చు కదా, ఇంకెట్లానో మనం కృష్ణ దగ్గరికి వెళ్తాం కదా అని మనం మళ్ళీ ఒకసారి మన పాత ఆలోచనలో కూడా వినడానికి అవకాశం ఉంది. అయితే దీన్ని మనం ఇంకొంచెం క్లియర్గా మనం ఎలా మనం అర్థం చేసుకోవచ్చు. మనం అనుకుంటున్నప్పుడు అమ్మవారిని మనం పూజిస్తూ ఉన్నాము, మరి అమ్మవారిని సరిపోతారు కదా, అమ్మవారిని చేసుకుంటూ ఉంటే కృష్ణ చేసుకోవచ్చు కదా అనేటువంటి సో ఈ క్వశ్చన్కి ఆన్సర్ మనం ఈ విధంగా చెప్పుకోవచ్చు అంటే సమాధానం. ఎస్, మన అమ్మవారిని పూజిస్తున్నాం, అమ్మవారి యొక్క ఉన్నటువంటి దయా కరుణ, సో వాళ్ళ యొక్క ఆ దయా కరుణని వాళ్ళని మనం తృప్తిపరిచినప్పుడు, వాళ్ళు మనం ఆరాధించినప్పుడు వాళ్ళ దయాకరణతో మనం కృష్ణ చేసుకోవచ్చు కదా. కాబట్టి వాళ్ళ దయాకరణం మనకు అవసరము. సో మనం అమ్మవారి ద్వారా త్వరగా చేరుకోవచ్చు కదా అని మన మనసులో వస్తుంది. అయితే ఆ దయకి కరుణకి అసలు మూలం ఎవరు? మెయిన్ శ్రీమతి రాధారాణి. సో ఆమె యొక్క విస్తరణలే వీళ్ళందరూ ఆమె యొక్క విస్తరణ విధానం. సో ఎన్ని అవతారాలు వచ్చినా, ఎంతమంది అమ్మవార్లు వచ్చినా రాధాకృష్ణ మనకి మూలం. అయితే ఈ అమ్మవార్లందరూ కూడా మన నిన్న చెప్పిన శక్తితత్వం ఈ అమ్మవారిని రాధారాణి నుంచి వీళ్ళందరూ కూడా విస్తరించారు. అలాగే కృష్ణుడి నుంచి బలరాముడి నుంచి అనేక విష్ణుతత్వాలు, ఇంకా అనేక శివతత్వాలు, ఇవన్నీ కూడా బలరాముడు వచ్చింది. అంటే ఎటు చూసినా సరే మూలము సో ఒకవైపు కృష్ణుడు, ఇంకోవైపు రాధారాణి. అయితే మనం ఇక్కడ అమ్మవార్లందరినీ పూజించడం కంటే అసలు మూలమైనటువంటి అసలైనటువంటి మెయిన్ సోర్స్ ఎవరైతే ఉన్నారో రాధారాణి, డైరెక్ట్ గా ఆమెనే మనం పూజించడానికి మనం ఎక్కువ ఆసక్తి చూపించాలి. ఎందుకంటే ఆమె సోర్స్ అయినప్పుడు, ఆమె మూలమైనప్పుడు, ఆమె మిగతా వాళ్ళందరూ విస్తరణ అయినప్పుడు, మనకి డైరెక్ట్ యాక్సెస్ మూలానికి మనకి అవకాశం ఉన్నప్పుడు ఆమెకి ఆ తల్లిదండ్రుల సంబంధం మనకి డైరెక్ట్ గా మనకు వాళ్ళతో ఉన్నప్పుడు మనం డైరెక్ట్ గా రాధారాణి దగ్గరికి మనం వెళ్ళిపోవచ్చు కదా. ఎందుకంటే కృష్ణుడి దగ్గరికి చేర్చగలటువంటి శక్తి సామర్థ్యం కావచ్చు, లేకపోతే కృష్ణుడిని బలంగా అర్థం చేసుకున్నటువంటి, అంటే రాధారాణి కృష్ణుడి మనసు అర్థం చేసుకున్నట్టుగా ఇంకెవరు ఏ అమ్మవారు ఏ దేవతలు అర్థం చేసుకోలేరు. కాబట్టి ఇంకా ఆమెకి మించి ఇంకెవరు ఉంటారు? ఉదాహరణకి మనం ఇంటికి వెళ్ళామనుకోండి, ఒక ఇంటికి వెళ్తే అక్కడ తల్లిదండ్రులు ఉంటారు, భార్య భర్త ఉంటారు. మనం అక్కడున్న యజమాని, ఆ తండ్రి, ఆయన గురించి మనం తెలుసుకోవాలనుకోండి, మనకి రకరకాలుగా ఆయన గురించి తెలుసుకోవచ్చు. ఒకటి, ఆ ఇంట్లో పనిచేసే వ్యక్తుల దగ్గర నుంచి మనం వినొచ్చు, లేదా ఆయన బంధువుల నుంచి మనం వినొచ్చు. 3, ఆయన పర్సనల్ ఫ్రెండ్స్, మిత్రుల దగ్గర నుంచి మనం వినొచ్చు, తెలుసుకోవచ్చు.
వాళ్ళ ద్వారా మనం యాక్సెస్ తీసుకొని ఆ వ్యక్తిని మనం కలవచ్చు. కానీ మోస్ట్ మోస్ట్ యాక్సెసిబుల్, అతి దగ్గరలో, అతి చెరువులో పూర్తి విషయం ఆల్మోస్ట్ ఎవరికి బాగా తెలుసు, ఆ తల్లికి ఎక్కువ తెలుసు, లేదా ఆయన భార్యకి ఎక్కువ తెలుసు. సో నాకు డైరెక్ట్ గా ఆమెకి నాకు సంబంధం ఉన్నప్పుడు, నేను డైరెక్ట్ గా నాకు ఆమె దగ్గరికి నేను వెళ్ళడానికి నాకు అవకాశం ఉన్నప్పుడు, డైరెక్ట్ గా నాకు ఆ వ్యక్తి గురించి, ఆ తండ్రి గురించి నాకు తెలుసుకోవడానికి నాకు అవకాశం ఉన్నప్పుడు, ఎవరు అతి దగ్గరలో అతి చేరువలో ఉన్నారు, ఎవరైతే పూర్తిగా ఎన్నో సంవత్సరాలుగా గడిపిన ఆమె, పూర్తిగా మనసత్వం తెలిసిన ఆమెకి నాకు డైరెక్ట్ గా యాక్సెస్ ఉన్నప్పుడు, నేను ఎందుకు అంటే పని మనుషుల ద్వారానో, లేకపోతే బంధువుల ద్వారానో, లేకపోతే మిత్రుల ద్వారానో, మిత్రులందరికీ తెలుసు, వీళ్ళందరూ కూడా మనకు చిన్న చిన్నగా రికమెండ్ చేసిన పంపించగలరు. నేను వీళ్ళకి కూడా యాక్సెస్ ఉంది, అవకాశం ఉంది. కానీ నాకు నా టైం నేను ఎందుకు వేస్ట్ చేసుకోవాలి, నా జీవితాన్ని ఎందుకు, నా జన్మని ఎందుకు వేస్ట్ చేసుకోవాలి? నాకు ఆమెతో డైరెక్ట్ నాకు యాక్సెస్ లేకపోతే, నాకు ఆమెతో నాకు అసలు ఏమాత్రం అంత చేరువైనటువంటి నాకు సంబంధం లేకపోతే, అప్పుడు నాకు వేరే మార్గం లేదు. నేను ఎవరో ఒక ద్వారా, వాళ్ళ ద్వారా, వీళ్ళ ద్వారా నేను పట్టుకొని, సో వాళ్ళని నేను వివరించుకొని నేను వెళ్ళి కృష్ణుని లేదా ఆ వ్యక్తిని పట్టుకోవాలి. అలాగే మన కృష్ణుడు పట్టుకోవాలి. అందుకే నేను ఇతర దేవీ దేవతలు ఎవరి గురించి నేను తీసుకోవాల్సిన అవసరం లేదు నాకు. ఎందుకంటే నేను ఎప్పటికైనా నేను చేర్చుకోవాల్సిన కృష్ణుడు. ఎందుకంటే మనం వచ్చింది కృష్ణుడి అంశాలు. మనం సో రాధారాణి తల్లిదండ్రులుగా, శాశ్వత తల్లిదండ్రులుగా, ఆది వాళ్ళందరూ కూడా ఆది దంపతుల కింద ఎప్పటి నుంచో ఉన్న మూలం వాళ్ళు. నాకు డైరెక్ట్ వాళ్ళతో యాక్సెస్ ఉంది. నాకు అలాంటప్పుడు నాకు మిగతా వాళ్ళ ద్వారా నేను వెళ్ళాల్సిన అవసరం నాకేమొచ్చింది, ఎందుకు వచ్చింది? నాకు అవకాశం ఉన్నప్పుడు, పైగా రాధారానికి మించి ఆమెకి కరుణ అయినా, దయ అయినా, ప్రేమ అయినా సరే మిగతా అమ్మవారికి రాధారానికి మనం పోల్చలేము, వెళ్తే రాధారానికి. సో ఆ విధంగా నేను డైరెక్ట్ నాకు యాక్సెస్ ఉన్నప్పుడు నేను హ్యాపీగా నేను రాధాకృష్ణ డైరెక్ట్గా వెళ్ళిపోతాను. నేను అలాగే పైగా దేవి దేవతలుగా నేను దాన్ని పూజించినట్లయితే నాకు రాబోయే ఫలితం శాశ్వతంగా ఉండదు. పైగా సుదీర్ఘ కాలం పడుతుంది, ఎన్నో జన్మలు పడుతుంది. బట్ నేను డైరెక్ట్ గా రాధాకృష్ణ లేని గారిని పూజించగలిగితే నాకు శాశ్వత ఫలితం ఉంటుంది. నేను ఎంత చేయగలిగితే అంత నాకు నా వెనకాలే, నాతో పాటే నా జన్మలు నేను చేసినటువంటి ఆ సేవ, ఆ ప్రార్థన, ఆ నామం అన్ని నా తోడుగానే వస్తాయి. కానీ నేను ఇతర దేవతలను పూజిస్తే నాకు శాశ్వత ఫలితం రాదు, అవకాశం లేదు. రెండోది, నేను దేవి దేవతలను నేను వెళ్ళినట్లయితే వాళ్ళు నన్ను అంత ఈజీగా, అంత త్వరగా నా మనసును మార్చలేరు. నాలో పరివర్తన వాళ్ళు తీసుకురాలి. కానీ రాధాకృష్ణులు నాకు కావాల్సింది అందిస్తూ ప్లస్ నాలో పరివర్తన పట్టించడానికి ప్రయత్నిస్తారు, తల్లిదండ్రులాగా. మన అమ్మవారిని పూజించవచ్చు, పూజించవచ్చు. కానీ అమ్మవారిని మనం జనరల్గా మనం భౌతిక కోరికల కోసం వెళ్తాము, భౌతిక కోరికల మెంటాలిటీతో మేము వెళ్తామే. కానీ మనకి స్వచ్ఛమైన కృష్ణుడి ప్రేమ కావాలని చెప్పేసి మనం ఎందుకంటే మిగతా వీళ్ళందరూ కూడా కృష్ణుడి యొక్క లీలల్లో వీళ్ళెవరు భాగంగా పెద్దగా మనకు కనిపించరు. వీళ్ళు మనకు కనిపించరు కాబట్టి మనకి ఆ దేవి దేవతలకి కృష్ణుడితో అంత దగ్గర సంబంధం కనిపించట్లేదు. కాబట్టి మనం అప్రోచ్ అయినప్పుడు కూడా మన మనసు మనం కృష్ణుడి కోసం మనం అప్రోచ్ కావు. అమ్మవారిని మనం పూజించవచ్చు, ఎట్లా, ఏ రూపంలో అంటే కృష్ణుడు నాకు కావాలి, కృష్ణుడు దగ్గర నేను చేరాలి అనుకుంటే అస్వచ్ఛమైన కోరిక కోసం మాత్రం మనం వెళ్ళొచ్చు కూడా. అందుకే మనం మన క్లాసు చెప్పుకున్నాం, ఈవెన్ కాత్యాయని వ్రతము గోపికలు అందరూ కూడా కాత్యాయని వ్రతం చేశారు. దాంట్లో ఒకటే కోరిక అనమాట, ఎటువంటి భౌతిక కోరిక లేదు.
కృష్ణుని భర్తగా పొందాలి, అంతకంటే నాకు కావాల్సింది ఉండదు. కానీ జనరల్ గా మనం ఏమవుతుందంటే అమ్మవారిని పూజించేటప్పుడు మనం రకరకాలుగా మనం కోరికలతో, రకరకాల ఆశయాలతో మనం వాళ్ళని తృప్తిపరచాలని ప్రయత్నిస్తాం. సో అందువల్ల మనం దేవి దేవతలు లేదా అమ్మవార్లకు వెళ్ళినప్పుడు మనకు అంత ఫాస్ట్ గా మన మన మూడ్ అనమాట, మన థాట్ ప్రాసెస్ అట్లా వెళ్ళదన్నమాట. మన అప్రోచ్ అది వాళ్ళని మనం కలిసే విధానం, అమ్మవారిని మనం చెప్పుకునే విధానంలో కూడా ఎక్కడ కూడా మనకి భగవంతుని చెప్పుకునేదానికి కావాల్సినటువంటి చైతన్యం మనకు ఉండదు. అదే నవ్వు చెప్తాం. మనకి రాధాకృష్ణులు నేరుగా మనకు అందుబాటులో ఉన్నప్పుడు బంధుగణంతో అవసరం ఏముంది. నాకు తల్లిదండ్రులు డైరెక్ట్ కనిపిస్తున్నారు, ఇంకా ఆ బంధుగణాల్లో ఉన్నటువంటి బాబాయ్, పెద్దనాన్న, మామ, అత్త, చిన్నమ్మ, వీళ్ళందరితో వీళ్ళందరి ద్వారా నేను తల్లిదండ్రుల కోసం అవసరం నాకేమవచ్చు. నాకు డైరెక్ట్ గా యాక్సెస్ ఇచ్చి నాకు అవకాశం ఉన్నప్పుడు. సో అందువల్ల అమ్మవారిని పూజిస్తే చాలు కదా, ఇంతకుముందు మన అమ్మవారి ద్వారానే ఉన్నాం కాబట్టి మన అమ్మవారి ద్వారానే మళ్ళీ మనం చేసుకుంటే హ్యాపీగా మనం వెళ్ళిపోవచ్చు కదా. ఇక్కడ మనం అమ్మవారిని పూజించేటువంటి విధానంలో రజో తమో గుణాల ప్రభావం మన మీద ఉంది కాబట్టి అంత త్వరగా అంత ఈజీగా మనం ఆ చైతన్యంలో కానీ ఆ కాన్ఫరెన్స్ లో మనం ఫాలో అవ్వాలి. సో బట్ మనకి ఎప్పుడైనా కూడా రాధాకృష్ణులు కూడా మనకి ఎప్పుడు కూడా వీళ్ళ ద్వారా వస్తేనే మేము ఆశీర్వదిస్తాం, వీళ్ళ ద్వారా అయితేనే మీకు సాక్షాత్కారం ఇస్తామని చెప్పలేదు. వాళ్ళ ద్వారా అనేది కంపల్సరీ కాదు ఇక్కడ, కానీ మనకి డైరెక్ట్ గా వాళ్ళకి ఎప్పుడైనా ఏ క్షణమైనా ఏ పరిస్థితి ఉన్నా సరే వాళ్ళు మనకి రెడీగా ఉన్నారు. సో ఈ గురు పరంపరలో ఆచార్యులు ఎన్నో కీర్తనల ద్వారా, ఎన్నో హరికథలు, భాగవతం ద్వారా వాళ్ళు మనకి వివరిస్తూ మనకి రాధాకృష్ణ మనకి ఎంత అందుబాటులో ఉన్నారు, ఎంత దగ్గరగా ఉన్నారు. సో మనకి వివరిస్తూ మనం వాళ్ళని ఏ విధంగా మనం దగ్గర అవ్వాలి, ఏ విధంగా వాళ్ళని తృప్తిపరచాలి, ఏ విధంగా వాళ్ళ సేవలు నిరంతరంగా ఉండాలని కావాల్సినటువంటి అన్ని రకాలైనటువంటి విషయాలు మనకు ఆల్రెడీ చెప్పేస్తున్నాం. మనకు డైరెక్ట్ యాక్సెస్ ఉంది మనకి. సో అలాంటప్పుడు అట్లా అని చెప్పేసి మన మీద అమ్మవారిని లేదా దేవతని మనం అగౌరవపరచడం లేదు, మనం జస్ట్ వాళ్ళ పొజిషన్స్ మనం గౌరవిస్తున్నాం. బట్ నాకు కావాల్సింది స్వచ్ఛమైనటువంటి, శాశ్వతమైనటువంటి, అనంతమైనటువంటి ప్రేమ కావాల్సి ఉంటే మాత్రం అది మన మూలమైనటువంటి రాధాకృష్ణులకే మనం వెళ్ళాల్సి వస్తుంది. ఎందుకంటే వాళ్ళు సోర్స్ అన్నమాట. మిగతా దేవీ దేవతలకి ఆ కరుణ, ప్రేమ, దయ లేకపోతే ఏదైనా సరే వాళ్ళకి అవన్నీ ఉన్నాయి అంటే అది మనకి వాళ్ళందరికీ అలా ఉండడానికి ముఖ్య కారణం రాధాకృష్ణ నుంచి వచ్చిన అందరికీ కూడా. అది మనం స్టార్టింగ్ లో మనం కొద్దిగా చెప్పుకున్నాం అనమాట. ఈ తత్వాలకు వెళ్ళినప్పుడు కృష్ణుడిలో 64 గుణాలు పరిపూర్ణంగా ఉంటాయి. విష్ణుతత్వంలో 60 ఉంటాయి. శంభుతత్వంలో శివుడికి 55 ఉంటాయి. జీవతత్వం అంటే దేవి దేవతల్లో 50 ఉంటాయి. సో నాకు ఫుల్ యాక్సెస్, నాకు కంప్లీట్ గా నాకు 64 గుణాలకి నాకు ఇక్కడున్న నేను డైరెక్ట్ గా వాళ్ళ దగ్గరికి వెళ్ళగలిగినప్పుడు వీళ్ళలో కొంత భాగము లేదా ప్రముఖ భాగము మాత్రమే మిగతా వాళ్ళు ఉన్నప్పుడు, సో మనం ఎంత అందితే, ఎంత అవకాశం ఉంటే అంత మనం అందించడానికి మనం ప్రయత్నిస్తాం. అది తెలివైన వాళ్ళ లక్ష్యం. కాబట్టి మనం డైరెక్ట్ గా ఏమైనా ఇవ్వగలిగినటువంటి రాధాకృష్ణుడు ఎంతైనా ఇవ్వగలిగిన వాళ్ళు. సో ఎప్పుడైనా ఇవ్వగలిగిన వాళ్ళకి నేను ఎంత త్వరగా అయితే అంత త్వరగా వాళ్ళ దగ్గరికి చేరడానికి నేను ఎప్పుడు ఉత్సాహం చూపించాలి. సో ఆ విధంగా నేను దేవీ దేవతల్ని, అమ్మవారిని,
లేదా శివుడిని. సో వీళ్ళందరూ కూడా ఒక బంధుగణంగా మనం తీసుకుంటే నాకు డైరెక్ట్గా రాధాకృష్ణుల యొక్క డైరెక్ట్ దర్శనం, డైరెక్ట్గా వాళ్ళ చేరుకునే అవకాశం నాకు ఎప్పటికీ ఉంది. నేను గురు పరంపరలో ఉన్నటువంటి ఆచార్యుడిని, గురువుని ఆశ్రయించి వాళ్ళ యొక్క వాళ్ళు చెప్పినటువంటి సూచనలు, సలహాలను వాళ్ళు ఇచ్చేటువంటి వాళ్ళు నాకు ఇచ్చేటువంటి ఆ సేవని నేను అందిపుచ్చుకొని నేను చేయగలిగితే డెఫినెట్గా నాకు అతి త్వరలో మా రాధాకృష్ణ సాక్షాత్కారం అని జరుగుతుంది. సో అదే శ్రీకృష్ణుడు, శ్రీమతి రాధారాణి ఆమె వాళ్ళ దగ్గరికి వచ్చినటువంటి, సో కృష్ణుడు నుంచి విష్ణుతత్వం, శివతత్వం, బ్రహ్మ, సో జీవతత్వం ఎలా వచ్చిందో, శ్రీమతి రాధారాణి నుంచి లక్ష్మీ, పార్వతి, సరస్వతి. సో మూలాన్ని మనం పట్టుకుంటున్నాం, డైరెక్ట్గా మూలానికి మనం వెళ్ళిపోతున్నాం. తల్లిదండ్రులుగా ఉన్న వాళ్ళు మనకి ఎప్పుడు మనకి అందుబాటులో, మనల్ని ఎప్పుడెప్పుడు వాళ్ళకి తీసుకోవాలని ఎప్పుడు కూడా మిగతా దేవీ దేవతను ఆలోచించడానికంటే కూడా రాధాకృష్ణ ఇంకా పూర్తిగా మన గురించి ఆలోచిస్తారు అన్నమాట. సో వాళ్ళు ఇంకా తొందరపడతారు అనమాట, మన త్వరగా వాళ్ళకి వెళ్ళిపోవాలి. ఆ చేసే క్రమంలోనే ఈ తత్వాలు ఇవన్నీ కూడా బయటకు వచ్చింది. ఈ విస్తరణలు, ఈ రూపాలు అన్నీ కూడా దేవిజలు అంతా కూడా కేవలం మనం వాళ్ళకి వెళ్ళాలి. సో ఈ అమ్మవారు ప్రముఖంగా మనం శక్తిపీఠాల గురించి మనం ఎక్కువ ఆలోచిస్తాం. అంటే దుర్గమ్మవారు ఆమె విస్తరణలో అనేక పేర్లతో రుద్రులకి సహచరులుగా వాళ్ళు రకరకాల. అయితే మనకి ఈ దుర్గమ్మ వారి యొక్క రిలేషన్షిప్ ఏంటి, శక్తిపీఠాలకి లేదా అమ్మవారికి, కింద దుర్గమ్మ వారికి ఉన్న రిలేషన్షిప్ ఏంటి, సంబంధం ఏంటి, భగవంతుడు కృష్ణుతో ఉన్న సంబంధం, డైరెక్ట్గా సంబంధం ఏంటి. ఆల్రెడీ నిన్న మనం తాత చర్చించుకున్నాం. ఒక చెల్లెల సంబంధంలో ఆల్రెడీ జగన్నాథ్ పురిలో కృష్ణుడు జగన్నాథుడుగా, వెళ్ళగాడు బలరాముడు, సుభద్రాము అలాగా అక్కడ ఆల్రెడీ ఉంటే, సో వాళ్ళు పెట్టిన నైవేద్యం పెట్టిన తర్వాత వెంటనే విమలాదేవి అమ్మవారి యొక్క మరొక రూపంలో సో ఆయనకి ఇచ్చిన తర్వాత పంచినప్పుడు జగన్నాథ్ పూరి ప్రసాదానికి ఫేమస్ అన్నమాట. ఆమె తీసుకున్న తర్వాత మిగతా వాళ్ళని కూడా పంచిపెట్టడం జరుగుతుంది. అయితే ఇందాక మనం చూసినట్లయితే భగవంతుడికి అనేక శక్తుల్లో చూసుకున్నాం. ఇక్కడ బహిరంగ శక్తి అని ఉంది. బహిరంగ శక్తిని మాయాశక్తి అని కింద పెట్టుకున్నాం. ఈ మాయాశక్తి ఎట్లాగా అంటే ఏం చేస్తుంది అని అంటే, ఈ భౌతిక ప్రకృతిలోని ఆమె కంప్లీట్గా కంట్రోల్ చేయడమే కాకుండా ఆ త్రిగుణాల ప్రభావం అంతా కూడా, త్రిగుణాలు లోపల తీసుకొచ్చేది కూడా ఆమె అన్నమాట. సో బద్ధ జీవుల్ని త్రిగుణాల ప్రభావంలోకి తీసుకెళ్లేది కూడా ఆమె అన్నమాట. మరి ఆమెకి కృష్ణుకున్న సంబంధం ఏంటి అని అంటే, ఎప్పుడైతే భగవంతుడు ఈ భూమి మీదకి అవతరిస్తాడో, దేవతలు వెళ్ళి రాక్షసులు ఎవరో వచ్చి అధర్మాన్ని లేదా గందరగోళం సృష్టిస్తున్నప్పుడు, దేవతల కంట్రోల్ దాటి వెళ్ళిపోయినప్పుడు మనకు తెలుసు క్రమంగా వీళ్ళందరూ కూడా శతద్వీపం దగ్గరికి వెళ్ళి మహావిష్ణుని, శ్రీహరిని వాళ్ళు ప్రార్థిస్తారు. సో ఇమీడియట్ గా శ్రీహరి కూడా ఎస్ అతి త్వరలో నేను వస్తాను, సో మీరందరూ కూడా రకరకాల కుటుంబాల్లో మీరు కూడా జన్మించండి, సో మీరందరూ కూడా వాతావరణాన్ని తయారు చేసినప్పుడు అవసరం మేరకు ఎప్పుడైతే అవసరమో అప్పుడు నేను అక్కడికి వస్తాను. ఎట్లాగైతే దేవి దేవతలందరూ కూడా రకరకాలటువంటి రూపాల్లో అనేక కుటుంబాలలో భగవంతుడు రాకముందరే ఈ భూమికి వచ్చి వాళ్ళు ఇక్కడ ఆయనకి వచ్చేదానికి ముందే వీళ్ళ ఆహ్వానం పొందడానికి ముందుగానే వచ్చేస్తారు. అదేవిధంగా కృష్ణుడు ఈ భూమికి వచ్చేదానికి ముందర మనకు తెలుసు అప్పుడు. సో దేవికి వసతి పుట్టిన తర్వాత మధుర జైల్లో కారాగారంలో పుట్టినప్పుడు మనకు వెంటనే
వసుదేవులు దేవుడికి వాళ్ళు వచ్చేసి కృష్ణుడు పూజిస్తారు, వేడుకుంటారు. ఆయన నువ్వు చతుర్భుజ రూపంలో వచ్చావు, ఈ రూపంలో ఉంటే డెఫినెట్గా ఆయనకు అర్థమైపోతుంది. ఇప్పటికే నేను కొంతమంది బిడ్డలు నేను పోగొట్టుకున్నాను, నేను నిర్దాక్షిణ్యంగా చంపేశాడు. సో నిన్ను వదులుకోవడం అంటే ఎన్నో జన్మలో ఎన్నో యుగాలు మేము తపస్సు చేసాం, మిమ్మల్ని మా గర్భంలో నుంచి మీరు జన్మించాలని. అలాంటిది ఇప్పుడు చూసే పరిస్థితి అంతా కూడా అంతా చాలా దారుణంగా ఉంది, గందరగోళంగా ఉంది. సో ఎప్పుడైనా సరే కంప్యూటర్ రావచ్చు. సో నిర్దాక్షిణంగా మేము ఇప్పుడైతే ఎలాగో తట్టుకున్నాం కానీ నిన్ను కోల్పోతున్నా తట్టుకోలేదు. దయచేసి నువ్వు ఈ చతుర్భుజ రూపం నుంచి నువ్వు ద్విభుజ ఆకారానికి వచ్చేసి అట్లా వచ్చేస్తాడు. అయితే ఎప్పుడైతే కృష్ణుడు ఈ భూమి మీదకి జన్మించడంతోనే అదే టైంలో సో యశోదేవి యొక్క ఆమె యొక్క గర్భం నుంచి యోగమాయ పుట్టింది, లేదంటే మాయాశక్తి పుట్టింది. సో మాయాశక్తుడు ఎవరు అంటే చెప్పంటే దుర్గమ్మ వారి యొక్క అంశం. సో ఎప్పుడైతే నువ్వు ఇంటికి ప్రమాదము అని దేవకి అంటాడు, ఇంటి నువ్వు ప్రమాదం ఎలాగైనా సరే నువ్వు ఇక్కడి నుంచి నువ్వు ఇక్కడి నుంచి ఎట్లయినా సరే కంసుడి కంట్లో పడకుండా నువ్వు బయటికి వెళ్ళిపోవాలి, నువ్వు ఇక్కడి నుంచి నువ్వు జారుకోవాలన్నట్టు. అప్పుడు కృష్ణుడు స్వయంగా నన్ను గోకులం తీసుకెళ్ళాలి. అయితే ఇక్కడ ఏం జరుగుతుంది, మొత్తానికైతే బిడ్డ పుట్టడము, కేకలు వేయడము అని అందరూ తెలుసు. అంటే కృష్ణుడు జన్మించిన తర్వాత అయితే వెంటనే మిగతా వాళ్ళందరూ కూడా ఇన్ఫార్మ్ చేయడానికి వెళ్తారు. అయితే కృష్ణుడు బయటకు వచ్చే సమయానికి అందరూ మధ్యలో పడిపోతారు. అయితే కృష్ణుడు సో వసుదేవుడు స్వయంగా ఆయన హిమాలయాన్ని దాటిస్తూ ఆయన ఈ గోకులం వైపు వస్తున్నప్పుడు, అలాగే ఇక్కడ నుంచి యశోదమాత యొక్క నుంచి వచ్చినటువంటి మాయాశక్తిని వసుదేవుడు తీసుకొని వచ్చి మళ్ళీ యథావిధంగా దేవకి పక్కన పెట్టేస్తారు. అప్పుడు మళ్ళీ అందరూ లేయడం, ఇమ్మీడియట్గా పక్కన తెలిసిపోయింది కాబట్టి రావడము, ఎవరు పుట్టారని చూడంగానే చూస్తే ఇక్కడ యాక్చువల్గా చెప్పాలంటే కంప్లీట్కి ఇన్ఫర్మేషన్ వస్తుంది మగవాడు అని, కానీ మొత్తానికి గందరగోళంలో కృష్ణుడి యొక్క మాయను వీరు చూడంగానే ఆడమ్మాయి అక్కడ అంటే మాయాశక్తి. సో ఇమ్మీడియట్గా దేవకి అంటుంది, ఆయన నీకు తెలిసింది ఏదో అష్టమ గర్భంలో ఆయన మగపిల్లవాడు కదా, ఇక్కడ అమ్మాయి పుట్టింది కదా, నీకు ఏమాత్రం అడ్డు కాదు కదా, నువ్వు చెప్పేదానికి అవకాశం లేదు కదా. కానీ కంసుడికి అష్టమ గర్భం అనేది అది ఏ రూపంలో వస్తాడో అది తెలుసు కదా, భగవంతుడు ఏ రూపంలో వస్తాడో, ఏ పరిస్థితిలో వస్తాడో, చావు ఎటువంటి పరిస్థితిలో వస్తాడో కూడా ఆయన ముందుగానే భయంతో ఆల్రెడీ ఎన్నో ప్రిపరేషన్ చేసుకుంటుంటాడు. ఎవరు ఏమైతే అయిందని చెప్పేసి మొత్తాన్ని ఆమెను కూడా పట్టుకొని గోడకి శ్రీమంటాడు అన్నమాట చంపడం. కానీ ఆమె వెంటనే అమ్మవారి లాగా చూపిస్తూ సో ఎప్పుడైతే ఆమె అసైనటువంటి ఒరిజినల్ అమ్మవారి విషయంలో ఈ 8 భుజాలుగా ఆమె చూపిస్తుంది, ఆమె రూపాన్ని చూపిస్తుంది. అప్పుడు యాక్చువల్ కంప్లీట్ భయపడతాడు, మీరు అమ్మవారు అసలు నేను తెలుసుకోలేకపోయాను, నన్ను క్షమించండి అని యాక్చువల్గా అక్కడ కంప్లీట్ విపరీతంగా భయపడతాడు అని చెప్పింది. ఆమె ఆ మాయాశక్తి ఆమె చెప్తుంది, కంప్లీట్ చెప్తుంది ఏమని, ఆల్రెడీ పుట్టేస్తున్నాడు కానీ ఎక్కడ పుట్టాడు ఎవరు పుట్టాడు ఏం చెప్పడు, బట్ నీకు నేను చంపాలనుకున్నా మాత్రం ఆల్రెడీ పుట్టేసి అక్కడి నుంచి ఆమె మాయమైపోతుంది. సో విధంగా చెప్పాలంటే ఇక్కడ ఈ విధంగా సో అమ్మవారికి సో అన్న చెల్లెల్లాగా సో ఒకే తల్లిదండ్రులకి వాళ్ళు ఈ భూమి మీదకి వచ్చినారు. ఇక్కడ అంటే ఇదంతా కూడా రిలేషన్షిప్స్ ఉన్నాయి కదా, అన్ని కూడా సంబంధాలు ఉంటాయి ఇక్కడ అన్ని కూడా.
సో అందరికీ అంటే ఈ సిస్టమ్ని మనం అర్థం చేసుకోవాలి. వీళ్ళందరి ద్వారా మనం ఇదంతా కూడా ఒక భగవంతుడి యొక్క ఏర్పాటులో ఈ మొత్తం నడుస్తూ ఉంది. ఈ దేవి దేవతలు వీళ్ళందరూ కూడా ఒక పర్పస్ కోసం వీళ్ళందరూ ఉన్నారు. ఒక పర్పస్ కోసం వాళ్ళ రూపాలు ఇవ్వబడ్డాయి, వాళ్ళకి స్వభావాలు ఇవ్వబడ్డాయి. సో కాబట్టి దీనివల్ల మనకి ఏంటంటే ఒక క్లారిటీ వస్తుంది. వీళ్ళందరూ కూడా వాళ్ళని కృష్ణుడితో సంబంధం ఉన్న వీళ్ళందరికీ కూడా క్రమంగా కృష్ణుడు వైపు తీసుకెళ్ళడానికి వెళ్తారు. కాబట్టి కానీ నాకు డైరెక్ట్గా రాధాకృష్ణ నాకు యాక్సెస్ ఉంది. నేను త్వరగా నేను డైరెక్ట్గా వాళ్ళకి చెప్పగలను. అది నాకు తెలిసినప్పుడు నేను డైరెక్ట్గా వెళ్ళిపోవచ్చు. నాకు తెలియనప్పుడు నాకు అవకాశం లేనప్పుడు, నాకు అలాంటి జ్ఞానం లేదా అలాంటి క్లారిటీ నాకు లేనప్పుడు మనకి నెక్స్ట్ ఉన్న మార్గం ఏంటంటే వాళ్ళ ద్వారా అప్రోచ్, వాళ్ళ ద్వారా ఏదో ఒక మన స్వభావం ఎవరో ఒకటి మనం పోయి మనం పూజిస్తూనే ఉంటాం. కానీ విషయం తెలిసిన తర్వాత ఫలానా ఇది గోల్, ఇది పర్పస్, ఇది ఉద్దేశం, ఇది అని మనం తెలిసిన తర్వాత మనం ఇక్కడ ఆ లాంగ్ పాత్ని, ఆ సుదీర్ఘమైన మార్గాలు మనం తీసుకోవాల్సిన అవసరం లేదు. సుదీర్ఘ మార్గాలు అంటే దేవి దేవతను పోజడం, వాళ్ళు తృప్తిపరచడం. ఎందుకంటే దేవి దేవతను తృప్తిపరచడం అంత సామాన్య విషయం కాదు. పైగా దేవి దేవతలు మనం చెప్పింది కానీ మనం మొక్కుంది కానీ మనం చేయకపోతే వాళ్ళు డెఫినెట్గా దానికి తగినట్టు మనకి ఒక నెగటివ్ ఎఫెక్ట్ మన మీద పడుతుంది. కానీ నాకు డైరెక్ట్ యాక్సెస్ దొరికిపోయిన తర్వాత నాకు మిగతా వాళ్ళని గౌరవించుకుంటూ బట్ నేను డైరెక్ట్గా రాధాకృష్ణానికి వెళ్ళిపోతాను. నాకు అవకాశం ఉంది. అలాగే భాగవతంలో మనం జడభరతుడి యొక్క కథ మనం విన్నప్పుడు, జడభరతుడు గొప్ప భక్తుడు యాక్చువల్గా. కానీ దురదృష్టవశాత్తు ఒక జింక యొక్క మాయలో పడ్డాడు. జింక యొక్క మాయలో పడి తను అతి చేరువలో ప్రేమతత్వానికి, భగవంతుడి యొక్క ప్రేమతత్వాన్ని ఆస్వాదించడానికి, ప్రేమతత్వంలో సంబంధం వెళ్ళడానికి అతి చేరువలో అతను మిస్ అయిపోతాడు. సో జింక గురించి ఆలోచిస్తూ నేను స్టోరీలో లోపలికి ఎంటర్ అవ్వట్లేదు, బట్ మెయిన్ పాయింట్లోకి వస్తున్నాను అన్నమాట. బట్ రైట్ టైం వచ్చినప్పుడు దాన్ని డిస్కస్ చేద్దాం. సో జింక గురించి ఆలోచిస్తూ భగవంతుడి యొక్క సాధన కోసం ఒక దగ్గరికి వచ్చి కానీ జింక గురించి ఆలోచిస్తూ చనిపోతాడు. సో జింక గురించి ఆలోచిస్తూ చనిపోతాడు కాబట్టి నెక్స్ట్ జన్మ జింక జన్మ వస్తుంది. ఎందుకంటే భగవంతుడు అధ్యాయం 5వ శ్లోకం 6వ శ్లోకంలో ఎం వాపి స్మరణ భావం ఎందుకంటే కలేవడం తాం పదే తదేవ కౌంటేయ సదా సద్భావ భావిత. అంటే ఎవరెవరు ఏ భావాలు కలుసుకుని చనిపోతారో వాళ్ళకి ఆ భావంగా శరీరం వస్తుంది. సో ఆ విధంగా ఇక్కడ కూడా గడబడి జింక ఆలోచిస్తూ చనిపోయాడు, జింక జన్మ వస్తుంది. కానీ జింక జన్మలో గత జన్మ గురించి గుర్తొచ్చి నేను చివరిని పొరపాటు చేశానే, నేను పరిస్థితికి వచ్చేసానని ఆలోచిస్తుంది. అది జింక జన్మ అలాగే గడిచిపోతుంది. అది సహజంగా మరణిస్తుంది జింక. అలాగే మళ్ళీ వెంటనే మాన జన్మ వస్తుంది. కానీ ఒక బ్రాహ్మణ కుటుంబంలో పుట్టారు, మంచి పెద్ద ఫ్యామిలీ అంతా. కానీ నేను ఒక జన్మ నేను వేస్ట్ చేసుకున్నాను, ఎవరెవరు అనవసరమైన వేరే మాయల్లో పడి ఈ జన్మ నేను వేస్ట్ చేసుకుంటానని చెప్పేసి తను బాగా మాట్లాడగలిగి, బాగా వినగలిగి, బాగా ఎన్నో తెలివితేటలతో అద్భుతమైన సౌందర్యటువంటి రూపంతో అతను పుట్టాడు. శరీర సౌష్ఠవం అంతా బాగుంది. కానీ ఎక్కడ ఇవన్నీ నేను కానీ నా ప్రతిభ కానీ బయట పెడితే వీళ్ళు మళ్ళీ నన్ను కుటుంబంలోనూ, కుటుంబ సంసారంలోనూ ఎక్కడో మళ్ళీ వ్యాపారాలను ఎక్కడైనా పెట్టేస్తారేమో అని ఆయన మూగవాడిగా నటిస్తాడు అన్నమాట. మూగవాడిగా నటిస్తాడు. చిన్నప్పటి నుంచి మూగవాడిగానే ఉండిపోతాడు. ఒక మొద్దులాగా ఎంత నేర్పించినా కూడా నేర్చుకునే పరిస్థితిలో ఉంటాడు. తండ్రి బ్రాహ్మణుడు కాబట్టి కనీసం మన శాస్త్రాలు నేర్పించాలా, ఎన్ని నేర్పించాలని ఎంత ప్రయత్నించాడు అనమాట. ఎలా పడితే అలాగా ఎన్ని రకాలుగా ప్రయత్నించినా కొట్టినా కూడా మిగతా వాళ్ళు ఫాస్ట్, మిగతా అన్నదమ్ములు బ్రహ్మాండంగా నేర్చుకొని వాళ్ళు భౌతికంగా బాగా వృద్ధి చెందుతుంటారు. కానీ ఇతను మాత్రం అట్లానే మందకోడిగా, ఏమి తెలియని వాడుగా, అసలు ఏమి అర్థం కాని వాడిలాగా, అసలు ఏమి వినపడదు, నాకు ఏం తెలియదు డల్గా ఉండేవాడు.
ఎందుకంటే ఏ మాత్రం కొంచెం కనబరిచినా కూడా వెంటనే తల్లిదండ్రులు ఇమీడియట్ గా ఆయన తీసుకుని వెళ్ళి ఎవరో దాంట్లో ఇప్పించినట్టు రెడీగా ఉన్నారు. సో కాలక్రమంలో తల్లిదండ్రులు పోతారు, అన్నదమ్ములు ఉంటారు, ఇతన్ని విపరీతంగా వాడుకుంటారు. కానీ అది పొలాల్లో దానికోసం దీనికోసం అది, కానీ అతను పెట్టే తిండి కూడా సరిగ్గా పెట్టడం, బాగా పాచిపోయిన లాంటివి పెడుతుంటారు. కానీ అతను ఏ రోజు కూడా ఎప్పుడు కూడా ఎవరికి కూడా కంప్లైంట్ చేసుకోవాలి, ఏ విధంగా కూడా ఆయన అలా అదే మెయింటైన్ చేసుకుంటారు, అదే ఓర్పు సహనంతో ఏం మాట్లాడుకుంటా అతని గుడ్డు చేతిని కూడా అతను చేపిస్తున్నప్పుడు కూడా అతను అలాగే ఉంటాడు అన్నమాట. చూడండి, అలాగే ఒకసారి అతను ఒక ఒక వ్యవసాయ క్షేత్రంలో ఉన్నప్పుడు, పొలంలో ఉన్నప్పుడు అతను సో కొంతమంది అడిగి వెతుక్కుంటూ వస్తున్నమాట. ఏంటంటే వాళ్ళు అమ్మవారికి బలి ఇవ్వాలని చెప్పి, నరబలి ఇవ్వాలని చెప్పి ఒక వ్యక్తిని వాళ్ళు రెడీ చేసి పెట్టుకుంటారు అనమాట. నరబలి ఎందుకు ఇస్తారు? వీళ్ళ యొక్క కోరికలు అది తారా స్థాయికి ఉన్నప్పుడు ఆ కోరికలు తీరాలంటే నువ్వు నరబలి ఇవ్వాలని చెప్పేసి ఎవరో వాళ్ళకి సూచనలు ఇచ్చి ఉంటారు. మొత్తానికి ఇతను వీళ్ళు ఒక వ్యక్తిని ఆ నరబలి ఇవ్వాలని చెప్పేసి వీళ్ళు ప్రతిష్టంగా ఏర్పాటు చేసుకున్నప్పుడు అది ఎట్లనో ఆ వ్యక్తి ఎవరికి నరబలికి వెళ్ళాల్సిన ఆ వ్యక్తి తప్పించుకొని వెళ్ళిపోతారు అనమాట. అతను వెళ్ళిపోతారు. కానీ మనకు తెలిసింది కదా, వాడు ఒక పూజను వాళ్ళు స్టార్ట్ చేశారంటే, ముఖ్యంగా క్షుద్ర పూజలు అంటే ఆ టైంకి పర్ఫెక్ట్ గా ఆ వ్యక్తిని తీసుకొచ్చి పెట్టకపోతే వీళ్ళకి డేంజర్ అనమాట. అంత దారుణం ఉంటుంది. సో వీళ్ళు వెతుకుతున్నప్పుడు ఇప్పుడు ఎట్లా ఒక వ్యక్తిని మనం తీసుకురావాలి ఎట్లయినా మనం బలి ఇవ్వాల్సింది అమ్మవారికి, మనం పలానా టైంలో చేస్తామని చెప్పుకున్నాం కదా, మనం కూడా మన ప్రతిజ్ఞ తీసుకున్నాం కదా, సంకల్పం తీసుకున్నాం కదా అన్నట్టుగా వాళ్ళు ఉంటారు అనమాట. కానీ వెంటనే ఇతను చూడంగానే ఆ పొలంలో ఇతను ఉంటాడు, వాళ్ళు వెతుకునే క్రమాన్ని ఇతను చూడంగానే ఇది ఎవడో భలే ఉన్నాడు, బాగా దొరికాడు మనకి, సో ఇతను ఏ లోపాలు లేవు. ఎందుకంటే చూడాలి కదా అన్ని కూడా, అంటే ఏ ఏ జంతువు అయితే బలిస్తున్నా ఆ జంతువు పరిపూర్ణంగా ఉండాలి, ఆరోగ్యంగా ఉండాలి, దాన్ని ఏమాత్రం తేడా రాబోతుంది అనమాట. శారీరకంగా చూస్తే సౌష్టంగా ఉన్నాడు, వాళ్ళు మాట్లాడుకుంటున్నారు అనమాట. మనకి అదృష్టం నరబలి ఇవ్వడానికి మన దగ్గర దొరికాడని. నరబలి మనకు తెలుసు, ఇంకా కృష్ణ భక్తిలో ఒక ఆల్మోస్ట్ భావ స్థాయిలో, ఒక స్థాయిలో అయితే ప్రేమతత్వం, భావ స్థాయిలో ఉన్న వ్యక్తి. అంటే ఒక పువ్వు పరిగణించినప్పుడు పువ్వు ఇంకా పరిగణించిపోతున్నాం అంటే ప్రేమతత్వం అనమాట. అది దాన్ని ఏమంటారు, మొగ్గ అవస్థలో ఉందన్నమాట. ప్రేమ ఇంకా ఉచ్చుకుంటే ఇంకా ప్రేమ అంటే ఆ స్థాయి, భావస్థాయి. అంటే ఎంత ఉత్కృష్ట భక్తుడో మనకు అర్థమైపోతుంది నిలబడ్డు. ఎందుకు ఎన్ని తప్పించుకుంటున్నాడంటే ఇంకా ఆ కృష్ణుడి యొక్క స్మరణలో పూర్తిగా లేదని చెప్పేసి ఎవరితో మాట్లాడకుండా, ఎన్ని అవమానాలు ఎన్ని రకాలుగా వాళ్ళు వాడకుండా, ఎన్ని రకాలుగా వాళ్ళని ఆయన్ని ఇబ్బంది పెట్టినా సరే ఒక్క మాట మాట్లాడు. ఎందుకంటే ఆయన లోపల ఆయన కృష్ణుడిని ఆస్వాదిస్తాడు అనమాట. అలాగే వీళ్ళందరూ ఎవరైతే బలి వాళ్ళని వీళ్ళందరూ చేసి వాళ్ళు మాట్లాడుకుంటారు అనమాట. మమ్మల్ని బలి దొరికాడు, ఎట్లా సరే మనం ఇతన్ని మనం నరబలి ఇవ్వాల్సిందే, అతను ఎట్లయినా సరే మనం టైం తీసుకొని వెళ్ళి మనం కావాల్సిన కోరిక తీసుకోవడానికి మనం సరైనటువంటి దొరికాడు అని ఇట్లాగే మాట్లాడుకుంటున్నారు. సాధారణంగా మనలాంటి వాళ్ళు ఎవరైనా సరే అట్లాగా మనం బలి ఇవ్వబోతున్నారు, మనం చంపుతున్నారు, మనకి ఇట్లా అనుకుంటే మన గంటలుగా అక్కడ మనం ఫస్ట్ భయం వేసి మనం నిద్రపోయేసి మనం ఎట్లయినా సరే మనం కొట్టి ఎట్లయినా సరే వాళ్ళ మీద దాడి చేసి మనం పారిపోవాలనుకుంటాం. కానీ జనపరుడు కనీసం అన్ని వింటున్నాడు, కానీ కామ్గా ఉంటున్నాడు. ఆయన తీసుకెళ్తున్నారు, స్నానం చేపిస్తున్నారు, బ్రహ్మాండంగా అలంకారం చేస్తున్నారు ఆయనకి. అలాగే ఫుల్గా బాగా ఆయనకి భోజనం పెడుతున్నారు, కావాల్సినట్టుగా పెడుతున్నారు. ఎలా ఇంకా బలి చేయటువంటి టైం ఆసన్నమైంది, తీసుకొని వస్తున్నారు. ఆయన కనబడుతుంది. నెక్స్ట్ బలి పెట్టే వాళ్ళకి కనబడుతుంది, వీళ్ళ చేతుల్లో శత్రులు ఉన్నాయి కనబడుతుంది, వాళ్ళ పెద్ద పెద్ద మంత్రాలు వితరిస్తున్నారు. ఆయనకి కృష్ణ పిక్చర్ అర్థమైపోతుంది. కానీ ఎక్కడ ఎటువంటి పరిస్థితుల్లో కూడా ఆయన వాళ్ళకి ఆల్మోస్ట్ లైక్ ఆత్మ సమర్పణ భావం లాగా వాళ్ళ సరెండర్ అయిపోయాడు.
మీరు ఎవరు చేసుకోవడం తెలుసు. ఇంటర్నల్ గా కృష్ణుడి గురించే ఆలోచిస్తూ ఉన్నారు. అంటే ఎంత ఉన్నత కృష్ణ భక్తిలో ఉన్నారో ఆలోచించారు. కృష్ణ భక్తులు ఏ స్థాయిలో ఉన్నారో ఆలోచించారు. జడభరతుడు తీసుకెళ్తున్నారు. టైం వచ్చింది. ఆ బలిపీఠం మెడ ఫస్ట్ అమ్మవారికి అర్పిస్తూ మెడని ఆ బలిపీఠం మీద పెట్టారు. ఇంకా అక్కడ మిగతా లాంఛనాలన్నీ పూర్తయిపోయినాయి. పూజా కార్యక్రమాలన్నీ పూర్తయిపోయినాయి. ఇంకా మనం రెడీ. ఇంకా మనం ఏం చేయాలి? ఇంకా అమ్మవారి యొక్క విగ్రహం ముందర కట్టి తీసుకొని ఒకే వేటుగా తల తీసేయాలి. ఇప్పుడైతే వీళ్ళందరూ ఎవరు? వీళ్ళందరూ ఎవరు? అమ్మవారి భక్తులు వీళ్ళంతా. అమ్మవారి భక్తులు అమ్మవారి మీద నమ్మకంతో అమ్మవారు వాళ్ళ కోరికలు తీరుస్తుంది. అమ్మవారి మీద అపారమైన నమ్మకంతో వాళ్ళు ఈ కార్యక్రమాన్ని నిర్వర్తిస్తున్నారు. అంటే జడభరతుడి కంటే కూడా వీళ్ళు అమ్మవారి భక్తులు. యాక్చువల్లీ వీళ్ళు చెప్పాలంటే అమ్మవారు ఏవైతే కోరుకుంటుందో, ఏవైతే చేయాలనుకుంటుందో, ఏవైతే కావాలనుకుంటుందో, ఏ విధంగా అయితే ఇవన్నీ రెడీ చేస్తారు. అంటే ఎవరు రెడీ చేస్తారు? ఆ సాయి ప్రేమ నమ్మకం ఉంటే చేస్తారు. ఈయన కంప్లీట్ కృష్ణ భక్తుడు. ఈయనకి అసలు అక్కడ ఏం అక్కడ జరుగుతుంది అన్ని చూస్తున్నాడు, అన్ని గమనిస్తుంది. కానీ కృష్ణ మీద అపారమైన నమ్మకంతో కృష్ణ ప్రేమలో ఆయన తన్మయత్వం చెందుతున్నారు లోపల. కానీ బయట మాత్రం ఏం తెలియనట్టుగా, ఏమి అర్థం కానట్టుగానే ఉన్నాడు చివరి దాకా. అయితే ఎప్పుడైతే వాళ్ళు ఆమె కోరుకున్నట్టుగానే ఆమె చెప్పిన విధి విధానాల్లోని ఆమె ఎలా కావాలంటే అలా తయారు చేసి పర్ఫెక్ట్ టైమింగ్ లో పర్ఫెక్ట్ గా బ్రాహ్మణ ఉచ్చారణలు అన్ని మంత్రాలు ఉచ్చారణలు అన్ని పర్ఫెక్ట్ జరుగుతున్నాయి. సో బలిచ్చే టైంకి అదే అమ్మవారు ఆ విగ్రహంలో బయటకు వచ్చి మీరు కాళీమాత యొక్క రూపం మనందరికి కూడా తెలిసింది. వచ్చి జడభరతుడిని ఎవరైతే చంపాలనుకున్నారో ఈ ఏర్పాట్లన్నీ చేశారు. అమ్మవారికే బలిద్దామని. అంతకంటే నమ్మకమైన భక్తులు ఎవరైనా ఉంటారంటే అమ్మవారికే ఇవ్వాలని ఉన్నప్పుడు ఆ అమ్మవారు ఇప్పుడు తన భక్తుల్నే వేటాడమని చంపేస్తుంది. జడభరతుడు మీకు కనిపిస్తుండొచ్చు. ఇక్కడ ఒక వ్యక్తి ఇక్కడ పూలమాల వేసుకోండి. అమ్మవారి పైన కనిపిస్తుంది. బ్రాహ్మణులాగా గెందె వేసుకొని పూలమాల వేసుకోండి. అంటే ఆయన్ని ఆ విధంగా తయారు చేస్తారు, బాగా అలంకరించి తీసుకొని వస్తారు. కానీ అమ్మవారు ఎవరైతే జడభరతుడిని బలించాలని వచ్చారో వాళ్ళందరినీ అమ్మవారు చంపేస్తారు. అతి క్రూరంగా, అతి కిరాతకంగా అమ్మవారు చంపేస్తారు. మరి సాధారణంగా మనకి సిస్టంలోకి వెళ్తే మన అమ్మవారు నేను అమ్మవారి నుంచి అందరూ వచ్చారనుకున్నాను, అమ్మవారే ఉన్నత స్థాయిలో ఉంది అని పురాణాల్లో మనం చెప్పినప్పుడు మరి అమ్మవారి భక్తులైన వాళ్ళని సపోర్ట్ చేస్తూ ఆ బలిని ఎంకరేజ్ చేయాలి. ఆ బలితో ఆమె ఆనందపడాలి కదా. ఆమె కోరిక తీరింది, నా భక్తులు నా కోరికలు తీర్చారు కాబట్టి వాళ్ళకి ఇంకా వరాలు జల్లు కురిపించాలి కదా. మళ్ళీ చెప్తున్నారు, ఇది భాగవతంలో ఉందన్నమాట. దాన్ని అర్థం చేసుకోండి. ఇది భాగవతంలో ఉంది. వ్యాసుడు పరిపూర్ణ పరిపక్వ తర్వాత వచ్చినటువంటి ఈ గ్రంథంలో వచ్చిన అంటే దేవి దేవత కూడా సహించరన్నమాట. కృష్ణ భక్తులు కానీ కృష్ణ భక్తులు వాళ్ళ భక్తులైనప్పుడు, వాళ్ళే నమ్ముకున్నటువంటి భక్తులైనప్పుడు కూడా కృష్ణ భక్తులు జోలికి వస్తే వాళ్ళు కూడా సహించరు. అదే జరిగింది. రావణాసుడు శివుణ్ణి అంతిదిగా ఆయన్ని తృప్తిపరిచినప్పుడు తనను చంపడానికి వచ్చినటువంటి
రాముడిని శివుడు ఏం లేదా, జస్ట్ అలా వదిలేశాడు. మనం అనుకున్నట్టుగా రాధాకృష్ణుడు వేరు, శివపార్వతులు వేరు, ఇవి సెపరేట్, వీళ్ళు సెపరేట్ వీళ్ళు శక్తి సంపన్నులు, వీళ్ళు కూడా శక్తి సంపన్నులు. నేను ఇక్కడ పూజించిన వీళ్ళని కాపాడతారు, వీళ్ళు ఇక్కడ పూజించిన వీళ్ళని కాపాడతారు, ఓకే అని మనం వేరుగా చేసినట్లయితే, వేరుగా మనం చూసుకున్నట్లయితే, అప్పుడు ఎవరి భక్తులు వాళ్ళకి గొప్ప వాళ్ళు. ఏ భక్తులైతే వాళ్ళ కోసం వాళ్ళ జీవితాలు అర్పించారో వాళ్ళని కాపాడేదానికి వాళ్ళందరూ ఉండాలి. కానీ ఇక్కడ అనూహ్యంగా మనం గమనించినప్పుడు పార్వతీ పరమేశ్వరులు కృష్ణ భక్తులు జోలికి కానీ వస్తే, లేదా కృష్ణ భక్తులు ఇబ్బందుల పరిస్థితి కానీ వస్తే, సో వీళ్ళు ఎవరు సహించట్లేదు, లేదా వాళ్ళని కాపాడే పరిస్థితులు వీళ్ళు వెళ్తున్నారు. కానీ సో మనం గమనించుకోవచ్చు అన్నమాట. సో మనం డైరెక్ట్ గా కృష్ణ భక్తులు అయి, రాధాకృష్ణ మనం భక్తులు అయిపోతే ఇక్కడ మనకి ఇంకా ఏ శక్తులు, లేదా ఏ దేవతలు, ఏ రాక్షసులు ఎవరు కూడా మనల్ని ఇబ్బంది పెట్టే పరిస్థితికి వాళ్ళు రారు. ఎందుకంటే అత్యంత రక్షణ మనకి రాధాకృష్ణులు అత్యంత రక్షణ అవుతుంది. ఎందుకంటే మూలాలు వాళ్ళైనప్పుడు, ఆ మూలాలకి విస్తరణగా ఉన్నప్పుడు వీళ్ళు వాళ్ళకి నమ్మకంగాను, వాళ్ళకి అధీనంగాను వీళ్ళందరూ ఉంటారు, ఆ సిస్టంలో వీళ్ళందరూ ఉంటారు. అట్లా మనం అర్థం చేసుకొని మనం అమ్మవారిని మేము పూజిస్తున్నాం కాబట్టి మేము అమ్మవారిని పూజించి మేము కృష్ణానికి వెళ్ళొచ్చు కదా అనుకుంటే, మన అమ్మవారిని పూజించేటప్పుడు మన స్వభావము, మన చైతన్యం అలా ఉండదు. పైగా అమ్మవార్లకు ఉన్నటువంటి దయా దాక్షిణ్యాలు, కరుణ, జాలి, ప్రేమ ఇవన్నీ కూడా రాధాకృష్ణులో ఉన్నంత స్వచ్ఛంగాను, అంత పరిపూర్ణంగా వీళ్ళందరిలో ఉండదు. ఎందుకంటే వీళ్ళందరూ కూడా కేవలం వాళ్ళ భాగాలే. సో కాబట్టి మనకి డైరెక్ట్ యాక్సెస్ రాధాకృష్ణుడితో ఉన్నప్పుడు మనం వీళ్ళందరినీ తృప్తిపరచాల్సిన అవసరం మనకి ఏం లేదు. తెలిసిపోయితే క్లియర్గా ఎవరైతే ఎవరైతే తెలుసుకోలేకపోతున్నారో, ఎవరైతే ఇంకా త్రిగుణాల ప్రభావం, ఇంకా నాకు కోరికలు కావాలనుకుంటున్నారో, ఇంకా కోరికలు తీరితేనే నేను ఇక్కడ సుఖంగా ఉంటానటువంటి ఆ స్థితిలో, ఆ స్థాయిలో ఉన్న వాళ్ళకి వేదాలు ఇచ్చింది ఏంటంటే, మీరు అప్పుడు అలాంటప్పుడు మీకు ఫలానా ఆ కోరిక వంటి అమ్మవారిని కోరుకోండి, లేదా మీకు ఫలానా ఆ కోరిక వాటిలో ఈ దేవతను పూజించండి, లేదా ఈ సూర్యుని పూజించండి, ఈ చంద్రుడిని పూజించండి, ఈ ఇంద్రుడిని పూజించండి, వరుణ్ణి పూజించండి, ఇట్లాగే ఇవ్వబడినాయి అన్నమాట. బట్ నేను జన్మమృతి జరావ్యాధి నుంచి బయటపడి శాశ్వతంగా నా తల్లిదండ్రులకు నేను అనంతమైనటువంటి ఆనందంలో నేను ఎప్పటికీ వాళ్ళ సేవలో ఉండాలనుకుంటే మాత్రం నేను డైరెక్ట్గా రాధాకృష్ణ. సో మనకి ఆది శాశ్వతమైనటువంటి తల్లిదండ్రులకి మనం వెళ్ళిపోవచ్చు. సో ఆ విధంగా మనం ఈ శక్తితత్వాన్ని మనం అర్థం చేసుకోవాలి. దాంట్లో రకరకాల శక్తుల యొక్క విషయాలు మనం అర్థం చేసుకోవాలి. అమ్మవారిని ఎవరికి ఇవ్వాల్సినటువంటి గౌరవమైన స్థానాన్ని, ఎవరికి ఇవ్వాల్సినటువంటి మర్యాదని మనం ఇచ్చుకుంటూ, బట్ నేను మాత్రం క్రమక్రమంగా డైరెక్ట్గా నేను రాధాకృష్ణనే అడుగుతాను, రాధాకృష్ణనే పూజిస్తాను. ఎందుకంటే నాకు శాశ్వతంగా ఏవైనా సరే, ఏవైనా ఇవ్వగలుగుతున్నారు. వీళ్ళందరూ ఇవ్వలేనివి కూడా మనకి రాధాకృష్ణ ఇవ్వగలరు, కృష్ణుడు ఇవ్వగలరు. ఇంకా వీళ్ళకి ఇవ్వడానికి, వీళ్ళు మనకి ఏదైనా చేయడానికైనా కూడా వీళ్ళందరూ కూడా అక్కడి నుంచి వాళ్ళకి పర్మిషన్ ఉండాలి వీళ్ళందరూ చేయాలంటే. నాకు డైరెక్ట్గా, నాకు నేరుగా వాళ్ళు నాకు అందుబాటులో ఉన్నప్పుడు నేను ఇవన్నీ చేయాల్సిన అవసరం లేదు. సో టైము కానీ, డబ్బులు కానీ, శ్రమ, ఇవన్నీ కూడా ఇదే శ్రమ, ఇదే
సేవ, ఇవే ప్రార్థనలు, ఇవన్నీ నేను రాధాకృష్ణ చేయగలిగితే విత్ ఇన్ నో టైం నేను అత్యంత చేరులోకి వెళ్ళిపోతాను. నేను శాశ్వతంగా నేను బయటపడి నిరంతరమైన సేవా మూలకులు వెళ్ళిపోయాను. నాకు పూర్తి అవకాశం నాకు ఉందన్నమాట. సో ఆ విధంగా సో మనం రాధాకృష్ణులే మనం డైరెక్ట్ గా మనం వెళ్ళిపోగలిగితే మనకి ఆల్మోస్ట్ ఇంకా మళ్ళీ మనం భౌతిక ప్రపంచానికి మనం తిరిగి రావాల్సిన అవకాశాలు మనం క్రమక్రమంగా మనం కోల్పోతాం. భూలోకం వెళ్ళడానికి అవకాశాలు మనం పెంచుకుంటాం, వైకుంఠానికి వెళ్ళడానికి అవకాశం మనం బలంగా పెంచుకుంటాం. ఆ విధంగా మనం చిత్తత్వాలు ఉన్నప్పటికీ కూడా మనం రాధాకృష్ణుని మనం మన గుండెల్లో నింపుకొని గురు పరంపర ద్వారా మనం సాధన సేవ చేసుకుంటూ శాశ్వతంగా మనం మా తల్లిదండ్రులుగా నిరంతరమైనటువంటి ఆనందాన్ని మనం ఆస్వాదించవచ్చు. హరే కృష్ణ. సో మీకు ఇంకేమైనా సందేహాలు ఉంటే మీరు అడగచ్చు. సో నేను ఉద్యోగత్వాన్ని నెక్స్ట్ క్లాస్ స్టార్ట్ చేస్తాను. ఎందుకంటే అది మళ్ళీ కొత్త నేను చెప్పాల్సిన పరిస్థితి, అది ఏ విధంగా ఇప్పుడున్న భాష ఉపయోగపడుతుంది. కాబట్టి నెక్స్ట్ వీక్ ప్లాన్ చేస్తాను.